రైట్. నిన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో నవీన్ యాదవ్ గెలిచిన 24 గంటల్లోనే ఆయనకు సంబంధించినటువంటి అనుచరులు బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా పనిచేసినటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో రాకేష్కు సంబంధించి అంటే నిన్న ఒక దాడి చేశారని చెప్పి కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. మాట్లాడదాం అన్న, ఏం జరిగింది అసలు దానికి సంబంధించి? కొన్ని నిన్న రిజల్ట్స్ డే ఉండే కాబట్టి కొంచెం మేము కూడా కూర్చొని ఫ్రెండ్స్ అందరం ఎల్డర్స్ కొంచెం డిస్కషన్ చేసుకొని అక్కడ నుంచి నేను రిటర్న్ అవుతున్నాను. నియర్లీ 11:15, 11:20 టైంలో నాకు ఒక కాల్ వస్తే బండి ఆగి మా కాల్ మాట్లాడి నేను స్టార్ట్ చేసే టైంకి 3 వచ్చారు అలా అనుకుంటా. అందులో ఒక వ్యక్తిని గుర్తుపడతాను నేను సరే ఏంది అంటే ఏమన్నా ఎట్లా నడుస్తుంది, అది ఏం నడిచేది ఉన్నది, అయిపోయి గెలిచిరు కదా, సెలబ్రేషన్స్ అయిపోయినాయి మీవి అంటే, సెలబ్రేషన్స్ ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి మావి, ఇవాళ నుంచే స్టార్ట్ అవుతాయి అని అట్లా కొంచెం ఎటికారంగా మాట్లాడుతుంటే సరేలే ఓకే ఎంజాయ్ చేయండి మంచిగా ఇది చేయండి అంటే నేను బండి స్టార్ట్ చేస్తుంటే మళ్ళీ నా బండి కీస్ తీసుకోవడం, అలా కొంచెం మిస్బిహేవ్ చేయడం, దాని తర్వాత ఇంకో బండి రావడం అట్లా నేను ఇంకా గెస్ చేశాను. అవన్నీ అన్నోన్ ఫేసెస్. సరే ఇప్పుడు ఏంది ఎట్లా అంటే మీరు అప్పుడు ఇట్లా చేసిర్రు, ఎమ్మెల్యే ఉన్నప్పుడు అట్లా చేసిర్రు అంటే ఏం చేసిర్రు, పని చేయించినాం అంతే తప్ప ఇక్కడ అర్ధరాత్రులలో ఎవరికి ఆపి కొట్టింది కాదు, ఎవరికి ఇబ్బంది పెట్టింది లేదు. మేము రోడ్లు లేకపోతే రోడ్లు వేయించి అది ఆడ ఇల్లు కూడా కొట్టించారు అంటే అది జిహెచ్ఎంసీకి సంబంధించింది, మాకు కాదు. అదిగాక మీ నాయకుడు ఇప్పుడు గెలిచిండు మంచి ఇది, ఆయన పేరు ఖరాబ్ చేయకండి, ఆయనకు పని చేసుకొని ఇంకా ఓత్ కూడా తీసుకోలేదు, మీరు ఇప్పుడే వచ్చి ఇవన్నీ చేస్తుంటే ఎట్లా అంటే అవన్నీ పక్కకు పెట్టరా పోయి అని ఒకళ్ళు ఇట్లా కొంచెం ఫిల్తీ లాంగ్వేజ్. ఇంకోటి మీ క్రిస్టియన్స్ జాయిన్ కాకపోతే గెలవరా అన్నాడు. మాకు రకరకాల ఇబ్బందులు పెట్టినుండే కొంతమందికి, మా ఎల్డర్స్కి, వాళ్ళకు జేసీఎఫ్ అని సంస్థ ఉన్నది మా అట్లా. అవన్నీ ఎందుకు మాట్లాడుతున్నారు భయ్, మీ పని మీరు చేసుకోరు, గెలిచిరు కదా, సాతియకున్నా గెలిచిరు కదా, సరే చేసుకోండి మీ పని అంటే లేదు ఇక్కడ రాజరా అది ఇది అని మాట్లాడి మళ్ళీ నాకు పక్కన తీసుకొని పోయి ఏదో మాట్లాడడానికి యాక్ట్ చేసుకుంటా వెనక నుంచి వచ్చి అటాక్ చేయడం జరిగింది. అంతో నా ఫోన్ గుంజుకోవడము, నా జేబులో చేయి పెట్టి కొంచెం క్యాష్ ఉండే ఏదో 1,00,000 నేను అది మెన్షన్ చేశాను పిఎస్లో. ఇక నా మళ్ళీ ఇంటికి వచ్చి చేంజ్ చేసే టైంలో చూసినా నాది ఒక చైన్ ఉండే, ఇట్స్ నాట్ గోల్డ్ ప్లాటినం చైన్ ఉండే, అది కూడా పోయింది అక్కడనే. వాళ్ళు ఇంటెన్షన్గా స్నాచ్ చేయట్లేదు, అది వాళ్ళు ఇక ఆర్గ్యుమెంట్లో అది కింద పడ్డది, ఎక్కడ పడ్డదో వాళ్ళకి తెలియదు, అది జరిగింది. అంత లోపల ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు. నేను అగ్రెసివ్ కాగానే వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక మాదే వచ్చేసింది, ఎవడేం బిక్కుంటాడో ఎవరికి చెప్పుకొని కంప్లైంట్ పెట్టుకోపోరా, మాది ఎవడేం బిక్తాడు అనుకుంటా బండ్లు బగాయించుకుంటూ వెళ్ళిపోయారు. అంటే చెప్పారు మాది వచ్చింది, ఇక మాది వచ్చేది ఎవడేం బిక్తాడు కంప్లైంట్ ఇచ్చుకోపో అన్నట్టు చెప్పుకుంటే వెళ్ళిపోయారు. సరే అని నేను ఇంకా వచ్చి మా స్థానిక ఉంటారు కదా అరుణ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఫోన్ చేశారు, ఈ విశాల్ వాళ్ళ బ్రదర్ వీళ్ళందరూ వచ్చారు, ఫ్రాంక్లిన్ కూడా వచ్చారు, రాజు సాగర్ అన్నకు ఫోన్ చేశాను, అలాగే దీదీపే మేడం గారు ఇప్పుడు కార్పొరేటర్ వాళ్ళు వచ్చి కంప్లైంట్ రాయించి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి ఎమ్మెల్సీ చేయించి రిటర్న్ వచ్చి కొంచెం ట్యాబ్లెట్స్ తీసుకొని ఇక్కడ ఇంట్లో ఉన్నాను. అంటే ఎవరు వాళ్ళు స్థానికులైనా వాళ్ళందరూ కూడా దాడి చేసిన ఒక్కతను స్థానికుడు, మిగతా అన్ని వాళ్ళు బోరబండలు ఉంటాము అంటే నాకు చెప్తున్నారు, ఇగో నా ఫోన్లో పెట్టుకో, ఎవరికి ఫోన్ చేసుకో, ఆడ వచ్చి అడుక్కో, బోరబండలో ఆడ ఉంటాం ఈడ ఉంటాం అంటే నాకు ఏం అవసరం పడ్డది, మీరు ఏడుంటే ఏంటి, మీకు సంజాయిస్తున్నాం, మస్తు ఎగిరినాము, నీ ఒక్కొంది కాదు అందరు లిస్టులో ఉన్నారు అంటే ఇక పెద్ద మాటలు ఇంకా తాగి ఉన్నారు బాగా అన్న. ఇవన్నీ నాకు కొత్త కాదు భయ్, ఎందుకు చిల్లర పని చేసుకోకండి పోండి అని సంజాయిస్తున్నాను. అంటే కొంతమంది పేర్లు కూడా చెప్పారా కార్యకర్తలు? చాలా మంది పేర్లు ఉన్నాయి ఆల్రెడీ. తరుణ్ విజయ్ అని ఉన్నారు, వాళ్ళు ఎలక్షన్స్కి ముందే కంప్లైంట్ పెట్టినుండే, వాళ్ళకు కూడా ఫోన్లు చేసి థ్రెట్ చేస్తుంటే. ఇక్కడ స్థానికంగా అరుణ్ ఉన్నాడు, ఇప్పుడు దేదీపే గారి పేరు చేసి విశాల్ వాళ్ళు ఉన్నారు, అంటే ఉన్నారు లిస్ట్ ఉన్నది. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ పేర్లు చెప్పి వాళ్ళకి ఇబ్బంది పెట్టవద్దు మనం. అంటే ముందు నుంచే టార్గెట్ ఒకళ్ళు పెద్ద లిస్ట్ తయారు చేశారంట వాళ్ళు. ఇప్పుడు ఎలక్షన్ గెలిచింది, ఇప్పుడు ఈ పనులు చేయనీకేనా వాళ్ళు లేకపోతే మన డెవలప్మెంట్ చేయనీకేనా, అది నేను కూడా కన్ఫ్యూజ్ అయినా రాత్రికి. దానికోసం ఎలక్షన్ దాకా ఎందుకు కాకూడదు, ముందే చేసుకునేది ఉండేది. ఇప్పుడు ఇక గెలిచినాకనే చేయగలుగుతాము అంటే ఇక వాళ్ళ ఇష్టం. ఇంకా ఇప్పుడు నైట్ మీరు పిఎస్కి వెళ్ళడం కానీ కంప్లైంట్ చేయడం కానీ అన్నీ జరిగినాయండి. పిఎస్కి వెళ్ళాను, ఎమ్మెల్సీ కోసం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి చేయించుకున్నాము. ఇంకా వాళ్ళు కొంచెం యాంటీబయాటిక్స్ ఇచ్చి ఇంజెక్షన్స్ ఇచ్చారు, కొంచెం అది కట్టుకోండి అన్నారు. ఇక్కడ కొంచెం ఇంకా పొద్దున్న స్వెల్లింగ్ తగ్గకపోతే ఎక్స్రే అవి తీద్దామన్నారు. ఇప్పుడే కేటీఆర్ గారు వచ్చి కూడా మాకు కొంచెం ధైర్యం ఇచ్చి అందుకు కార్యకర్తలకు ఏం భయపడదు, ఇమీడియట్గా యశోదాకి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోమని మాకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. కేటీఆర్ గారు కూడా చాలా థ్యాంక్స్.
మాకు ఇక్కడ వచ్చిన క్రిస్టియన్ లీడర్స్కి మా కార్యకర్తలందరికీ చాలా థ్యాంక్స్. వాళ్ళు వచ్చి మా ఫ్యామిలీకి మాకు సపోర్టివ్గా ఉంటారని. అంటే ఇది ఒకటే, నెక్స్ట్ వాళ్ళు చేసుకోకపోతే వాళ్ళకే మంచిది. వాళ్ళ కార్యకర్తలకు చిల్లర్ ఉంటారు కేటగిరీస్, వాళ్ళకు కొంచెం రిస్ట్రిక్ట్ చేసుకొని దూరం పెట్టుకొని వాళ్ళు ఇట్లా ఇన్వాల్వ్ కాకుండా వాళ్ళు డీసెంట్గా వాళ్ళ పని చేసుకుంటూ పోతే వాళ్ళకే మంచిదని మాకు. ఫైనల్గా ఏం డిమాండ్ చేస్తావు అంటే ఎక్కువ మాట్లాడలేకపోతున్నావు నువ్వు కూడా, అసలు ఏంది ఫైనల్గా నీ డిమాండ్ ఏంది, ఏం చేయాలనుకుంటున్నావు అంటే దీని మీద ఈ సిచ్యువేషన్? ఇప్పుడు నా పైన చేసిన వాళ్ళు డెఫినెట్గా పనిష్ కావాలి, అది ఎట్లయినా కావాలి, బై హుక్ ఆర్ క్రూక్ అది చేస్తాం, కావాలి అది. నెక్స్ట్ ఏ కార్యకర్త జోలికి వెళ్ళొద్దు, వీళ్ళు పనుల మీద కాన్సన్ట్రేట్ పెట్టుకుంటే మంచిది అని చెప్తాను. రైట్, మనతో పాటు రాజీవ్ సాగర్ అన్న కూడా ఉన్నారు, మాట్లాడదాం. అన్న ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒక 24 గంటలు గడవక ముందుకే మళ్ళీ చెప్తా ఉన్నారు. ఒక పక్క మన సారేమో ముఖ్యమంత్రి గారేమో ఇక పార్టీలు గెలిపోవటములు సహజం, అది అయిపోయింది, ఇప్పుడు అభివృద్ధి దిశగా పనిచేద్దామని చెప్పిండు. 24 గంటలలో ఈ దాడులు చూస్తూ ఉన్నాం, ఏమనిపిస్తావు? నిన్న గెలిచిన తర్వాత ఏదైతే జూబ్లీహిల్స్ అభ్యర్థి నవీన్ యాదవ్ గారు గెలిచినారు, ఇప్పటి వరకు అయిపోయింది, ఇప్పటి నుంచి మంచిగా ఉంటాం, అభివృద్ధి మీదే పనిచేస్తా అని చెప్పి 24 గంటలు కూడా కావట్లేదు. నేను ఏదైతే సర్టిఫికేట్ తీసుకొని ఇవాళ సాయంత్రం అయితే 24 గంటలు కూడా కాలేదు. ఏదైతే ప్రజలు పార్టీ ఏదైతే మేము అన్నామో ఇవాళ గెలిచిన తర్వాత అరాచకం ఉంటుంది, జూబ్లీహిల్స్లో డెవలప్మెంట్ ఉండదు, ఏదైతే డెవలప్మెంట్ చేసినో దాని నాశనం అవుతుంది, మళ్ళీ 3 సంవత్సరాలు ఎన్నికపోతే ఏదైతే కేటీఆర్ గారు చెప్పినరో అది ఖచ్చితంగా ఇవాళ జరిగింది. ఎందుకంటే రాకేష్ క్రిస్టఫర్ గారు రేవంత్ నగర్ డివిజన్లో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, అదేవిధంగా జూబ్లీహిల్స్ క్రిస్టియన్ ఫోరంలో వైస్ ప్రెసిడెంట్. ఎందుకోసం అంటే మొదటి నుంచి వాళ్ళ ప్రతిరోజు ఏదో విధంగా బెదిరింపులు, మాకు రోజు సాయంత్రం పూట చెప్తా ఉండే, అన్న ఇంట్లో పండుకుంటే టాస్క్ ఫోర్స్ వాళ్ళు వచ్చి బెదిరిస్తుండ్రు, వాళ్ళు వచ్చి బెదిరిస్తుండ్రు, వీళ్ళు వచ్చి బెదిరిస్తుండ్రు, ప్రతిరోజు మేమందరం కలిసే ఉంటుండే. ఖచ్చితంగా జేసీఎఫ్ అనే సంస్థ మీరు మా దగ్గరకు వచ్చి జాయిన్ అవుతారా లేదా? ఎందుకంటే ఈ సంస్థ జూబ్లీహిల్స్ క్రిస్టియన్ ఫోరం అనేది మాగంటి గోపీనాథ్ గారు ఏర్పాటు చేసిన సంస్థ. దీంట్లో ఉన్నటువంటి 200 చర్చిలు 160 చర్చిల వరకు ఈ సంస్థలు ఉన్నాయి. ఎందుకంటే ఈ 10 సంవత్సరాలు కూడా కేసీఆర్ గారు, కేటీఆర్ క్రైస్తవుల కోసం ఏదైతే చేసినారో, మాగంటి గోపీనాథ్ గారు క్రైస్తవ సమాజానికి ఏదైతే చేసినారో దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఖచ్చితంగా మేము బీఆర్ఎస్ పార్టీతోనే ఉంటాం, బీఆర్ఎస్ పార్టీ కోసమే కొట్లాడతామని ఖచ్చితంగా చెప్పడం జరిగింది. అది వాళ్ళు మనసులో పెట్టుకొని ఎప్పుడు ఇబ్బంది పెట్టాలి, ఎప్పుడు చేస్తామా, ఎప్పుడు గెలుస్తామా అనే అవకాశం కోసం ఎదురు చూసిండ్రు. నేనేం చెప్తున్నా అంటే, మీరు నిన్న కేటీఆర్ గారి మీద అహంకారం అనే మాటలు ముఖ్యమంత్రి మాట్లాడిండిగా, కేటీఆర్ గారి మీద కాదు, ఇలా నిన్న మీరు గెలిచిన తర్వాత ఏదైతే మీరు సంతోషం చేసుకోండి, మీకు అవకాశం వచ్చింది, ప్రజలతో ప్రేమతో చేసుకోండి, ఇంకొకసారి కూడా గెలవండి, కాదంటలేం, ప్రజలు ఏ తిరిపిస్తే దాన్ని తెలుస్తారు. కానీ నిన్న బీఆర్ఎస్ పార్టీ సింబల్ కారు గుర్తుని తిప్పేసేంత గలీజ్గా పనులు చేయటం, మీ ముఖ్యమంత్రి చెప్పిన దానికి మీరు చెప్పిన దానికి ఎక్కడ కూడా పొందలేదు. అది మీకు అహంకారం ఉంది, మీరు అటువంటి ప్రవర్తన చేస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు మేము 75,000 ఓట్లతో గెలిచినాం, మీరు ఏపించినవి కూడా ఏదైతే మేము 23,000 ఓట్లు దొంగ ఓట్లు ఇవాళ ఎలక్షన్ కమిషను, పోలీసు, బీజేపీ, ఎంఐఎం, కాంగ్రెస్ కలిసి గెలిచింది ఒక బీఆర్ఎస్ మీద గెలిచింది. ఎలక్షన్ కమిషన్ అయితే ఎన్నిసార్లు కంప్లైంట్లు ఇచ్చినా కూడా కనీసం ఎక్కడ కూడా ఒక చిన్న కంప్లైంట్ చేయలేదు. మా నాయకులు, చాలామంది నాయకులు డైరెక్ట్గా పట్టుకున్నారు, వీళ్ళు దొంగ ఓట్లు వేస్తున్నారు, వీళ్ళు నాన్ లోకల్ వాళ్ళని చెప్తే ఎవరైతే పట్టుకున్నారో వాళ్ళని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో వేసారు. కానీ వాళ్ళని మాత్రం యథేచ్ఛగా ఫంక్షన్ హాల్లో నిలబెట్టి కార్డులు ఇచ్చుకుంటూ దొంగ ఓట్లు వేయించిన పరిస్థితి. ఇలా మీరు గెలిచినది, నైతికంగా గెలిచింది మాత్రం మాగంటి సునీత గారే. ఖచ్చితంగా మీరు అనుకోవచ్చు, ఇలా మీరు పేపర్ మీద సర్టిఫికేట్ ఉంచవచ్చు, మీరు అరాచకంగా గెలిచినారు తప్ప ఇలా బీహార్లో ఏదైతే పాలన జరుగుతూ ఉందో ఇలా జూబ్లీహిల్స్లో కూడా అదే పాలన జరుగుతూ ఉంది. ఇలా 24 గంటలు అయింది. మీరు ఎంత భయపెట్టినా కూడా దేవుడు వాళ్ళ మాతో తోడున్నాడు. ప్రజలకు ఏ విధమైన కష్టం వచ్చినా కూడా మేము జీఎస్ఎఫ్ కానీ కేటీఆర్ గారు ఇక్కడికి రావడం జరిగింది, వారి కుటుంబ సభ్యులతో మాట్లాడడం జరిగింది. రాకేష్ క్రిస్టఫర్ గారికి ధైర్యం చెప్పిండు, వాళ్ళ కుటుంబానికి ఎప్పుడు కూడా అర్ధ గంటలోనే కేటీఆర్ గారు ఇక్కడికి రావడం జరిగింది. ఏదైతే చెప్పిండో నేను భవన్లోనే ఉంటాను, భవన్ ఒక జనతా గ్యారేజ్, అన్ని రకాల సమస్యలు, అన్ని హైదరాబాద్లో ఏ ఇష్యూస్ వచ్చినా కూడా మా 38 మంది ఎమ్మెల్యేలు అండగా ఉంటామనేది ఏ మాట చెప్పిండో అదే విధంగా ఎమ్మెల్యేలను తీసుకొని ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా అందరు కూడా ధైర్యంగా ఉండాలి. ఇంకా 3 సంవత్సరాలు వచ్చేది, ఇంకా 3 సంవత్సరాలు పాలన ప్రజల కోసం మీరు పనిచేయండి, అవకాశం మీకు ఇచ్చిండ్రు, దాన్ని డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టండి. కానీ పేర్లు రాసుకుంటే ఏమవుతుంది, ఒకసారి కొడుతుంది. ఇలా ఖచ్చితంగా నీకు ఇలా రాకుంటే ఇంకొక రోజు అవకాశం వస్తుంది. ఖచ్చితంగా ప్రజలు అన్ని గమనిస్తూ ఉన్నారు, పార్టీ కూడా అండగా ఉన్నది. ఈయనేం రాకేష్ గారు ఏం చిన్న మనిషి కాదు, ఏం భయపడే వ్యక్తి కాదు, ఆయన అన్నీ చూసినాక నీటికి వచ్చిండు. కాబట్టి ఈయననే టార్గెట్ చేయాలని చూసారు, కాబట్టి ఇలా ఆయన చేసిండ్రు. ఆయన ఖచ్చితంగా
ఏదైతే రేవంత్ నగర్లో కావాల్సిన డెవలప్మెంట్ కోసం పార్టీ కోసం కష్టపడి పనిచేస్తాడు. ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా అండగా ఉంటాడు రాజకీయ. లిస్ట్ ఇచ్చారని చెప్తే లిస్ట్ ఉన్నది వాళ్ళ దగ్గర అని చెప్పారు. మళ్ళీ రానున్న రోజులలో కూడా దాడులు జరుగుతాయని స్పష్టమవుతా ఉన్నది. ఎట్లా ఉండబోతున్నది బీఆర్ఎస్ యాక్షన్ ప్లాన్? నేనేమంటున్నా అంటే లిస్టులు రాస్తానికి మేమైతే ఎప్పుడు కూడా ఇన్ని సంవత్సరాలు 10 సంవత్సరాల్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ గెలిచినాం, కార్పొరేషన్లు గెలిచినాం, మేయర్లు గెలిచినాం, మొత్తం 88 సీట్లు గెలిచినాం. ఎప్పుడు కూడా మేము లిస్టులు తయారు చేయలేదు. మేమే లిస్టులు తయారు చేసేది అంటే ఇలా మీరు ఉండకపోతున్నాయి, మీ ఆఫీసులు ఉండకపోతున్నాయి. మేము కోరుకునేది అంటే మీకు అవకాశం ఇచ్చింది ప్రజలు అవకాశం ఇచ్చినప్పుడు ఏదైతే 6 గ్యారెంటీలు ఇచ్చిండో, మీ ముఖ్యమంత్రి దొంగ మండలి చెప్పి 420 హామీలు ఇచ్చిండ్రో వాటి మీద నువ్వు తీసుకుపోయి నేనేం చెప్పినావు, నేను యువకుని, నేను ముఖ్యమంత్రి మా రేవంత్ అన్న దగ్గర కూర్చొని పోయి చేపించుకొస్తాను ఏదైతే మాటలు చెప్పినావో వాటి మీద దృష్టి పెట్టండి. ఈ లిస్టులతో మీకు వచ్చేది లేదు. ఈ లిస్టులతో ప్రజలకు నష్టపోతారు తప్ప నిన్ను ప్రజలు నష్టపోతాని కోసం గెలిపించుకోలేదు. ప్రజలకు అండగా ఉంటావు, ప్రజలకు అభివృద్ధి చేస్తామని ఆశతో గెలిపించుకున్నారు తప్ప ఈ లిస్టులతోనే వచ్చేది లేదు. ఇవాళ ఏది జరిగినా దీనికి నైతిక బాధ్యత ఈ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ గారు వహించాలి. అదేవిధంగా నేను ఇంకో క్వశ్చన్ ఏం చెప్తానంటే, మీ ముఖంగా ఏదైతే క్రైస్తవ నాయకత్వం, కాంగ్రెస్ పార్టీలో ఉన్న క్రైస్తవ నాయకత్వం కాదు, ఇక్కడ జరిగిన పాస్టర్లు ఎవరైతే పోయి నవీన్ యాదవ్కి అండగా ఉండరే, నీతో పాటు ఉన్నటువంటి రాకేష్ క్రిస్టఫర్ క్రైస్తవ నాయకుని ఇలా కొట్టిండ్రంటే దానికి మీరు కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఖచ్చితంగా మీరు నైతిక బాధ్యత వహించాల్సి వస్తుంది. దళిత క్రైస్తవునికి ఇలా రాష్ట్రంలో, దేశంలో ఏ విధంగా దాడులు జరుగుతున్నాయో ఇలా జూబ్లీహిల్స్లో మొదలైంది. మీరు అందరూ కూడా క్రైస్తవులు ఆలోచించుకోవాలి. ఇలా రాకేష్ గారికి జరిగింది, రేపు మీకు కూడా జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరందరూ ఏ మనిషి కోసం మీరు ప్రార్థన చేసిర్రో, ఏ మనిషి కోసం సపోర్ట్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టిర్రో ఖచ్చితంగా మీరందరికీ కూడా మీరు ఆలోచన చేసుకోవాలి. ప్రజలందరికీ కూడా గుర్తిస్తారు. వీటి పరిస్థితి అంటే కీలకంగా ఎన్నికల్లో ప్రచారాలలో పాల్గొన్నటువంటి వ్యక్తి కాబట్టి ముందుగా ఈయన టార్గెట్ చేసి దాడి జరిగినట్టుగా చెప్తా ఉన్నారు. ఈయనతో పాటు ఇంకా కొంతమంది మా దగ్గర లిస్ట్ ఉన్నది, అందరి మీద చూపెడతాం ఇలాగే అని చెప్పి కూడా వాళ్ళు వార్న్ చేసినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. కానీ నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పిన దానికి ఇక్కడ చేస్తున్న దానికి ఎలాంటి సంబంధం లేకుండా ఉన్నది. అసలు ప్రజలకు ఇచ్చినటువంటి హామీల మీద దృష్టి పెట్టాలి, ఇదే కొనసాగిస్తే మీకు ప్రజలే బుద్ధి చెప్తారని కూడా వీళ్ళు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. కెమెరా పర్సన్ రాఘవేంద్రతో నవీన్, ఆద్య టీవీ, హైదరాబాద్.